హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద నమ్మకంతో వాళ్ళ పిల్లలకి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని బహుమతిగా అంటే గిఫ్ట్ డీడ్ ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన తరువాత తమ పిల్లలు తమని సరిగ్గా చూసుకోరు. కొన్ని సందర్భాల్లో వృద్ధాశ్రమాలలో వదిలేసే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. అలాంటి సందర్భాల్లో ఏదైతే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా అనే విషయాన్ని మనం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో బేసిక్గా తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మకంతో బహుమతి అంటే గిఫ్ట్ డీడ్ చేస్తూ ఉంటారు. వన్స్ పిల్లలు చూసుకోవట్లేదు, వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత ఆ గిఫ్ట్ డీడ్ని ఏదైతే ఆస్తి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఉందా అండి? ఎస్, ఇక్కడ మనకు మీరు తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని రిటర్న్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే వారి యొక్క బాగోగులు చూసుకోకపోతే రిటర్న్ తీసుకోవచ్చా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 82 సెక్షన్ 1882 ప్రకారంగా ఒక గిఫ్ట్ డీడ్ ట్రాన్స్ఫర్ అయిందంటే దాన్ని వీళ్ళు వాపస్ తీసుకోవడానికి వీల్లేదు. సో కానీ ఇక్కడ మనం విషయం తెలుసుకోవాల్సిందంటే గిఫ్ట్ డీడ్లు రెండు రకాలుగా ఉంటాయి. కండిషనల్ గిఫ్ట్ డీడ్, అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్. మనం మాట్లాడేది ఇప్పుడు ఇక్కడ అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎలాంటి కండిషన్ లేకుండా జనరల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఏదైతే తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్గా ఇస్తారో వారు తదనంతరం వాళ్ళ యొక్క ఉన్నప్పుడు అంటే యోగక్షేమాలు వాళ్ళు ఉద్యోగస్తు ఉన్న సమయంలో వాళ్ళు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు, మంచి 2 కొడుకులు ఉన్నారు, మంచిగా 5 ఎకరాల భూమి ఇచ్చారు, కానీ వీళ్ళ పోషణకి ఏమి ఉంచుకోలేదు. అప్పుడు వాళ్ళు పోషించే బాధ్యత తల్లిదండ్రులది పిల్లలపైనే ఉంటుంది. వాళ్ళు 5 ఎకరాలు తీసుకొని వీళ్ళు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళి కూడా ఎలగొట్టేసి ఇంట్లో కూడా ఉంచుకోకుండా చేసేటువంటి పరిస్థితుల పిల్లలను మనం చాలామంది చూస్తున్నాం. అప్పుడు దీనికోసం మనం ప్రత్యేకంగా ఏర్పడిన చట్టం ఏంటంటే మెయింటెనెన్స్ యాక్ట్, సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద. సో 2007 సెక్షన్ 23 క్లియర్గా ఏం చెప్తుందంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్ను, అది కండిషనల్ గిఫ్ట్ డీడ్ కానీ అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ కానీ గిఫ్ట్ను రిటర్న్ తీసుకునే అధికారం కలిగి ఉంటుందని తెలియజేస్తుంది. అంటే మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా ఎప్పుడైతే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ కాదు అంటున్నామో దానికి మనము ఈ యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది మనం ఏదైతే చెప్తున్నామో 2007 దీన్ని అమెండ్మెంట్ చేశారు. దాని ప్రకారం ఎవరైనా పిల్లలకు అన్కండిషనల్గా జనరల్ గిఫ్ట్ డీడ్ ఇచ్చినా కానీ వీళ్ళ పోషణ సరిగా లేనప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసి మనం తీసుకోవచ్చు. ఎవరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేస్తారు అంటే వీరు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఏం చేయాలి, ఆర్డీఓకు ప్రత్యేకమైన అధికారం ఉంటుంది. ఆర్డీఓకు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. నేను పలానా సంవత్సరంలో నా కుమారులకు ఇంత ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసినాను, కానీ ఈరోజు మా పరిస్థితి మేము వృద్ధులము, మాకు ఎలాంటి సాధన పోషణ లేదు అని ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నప్పుడు ఆర్డీఓ వాళ్ళని పిలిపించి పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత పిల్లలు వాళ్ళ యొక్క మాట విని వీళ్ళు పోషిస్తే సరి, పోషించినట్లయితే అన్కండిషనల్గా అతని యొక్క జైల్ డీడ్ని క్యాన్సిల్ చేసే అధికారం ఆ ఆర్డీఓ కలిగి ఉంటాడు. ఆ ఆర్డీఓ కలిగి వీళ్ళకు గిఫ్ట్ ఇచ్చింది రిటర్న్ చేసి ఆ తర్వాత వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ తెలివిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కండిషనల్ గిఫ్ట్ డీడ్ రాసుకుంటారు. కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, మీరు మా యొక్క వృద్ధాప్యంలో మీరు మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీదే. సో ప్రతి నెల నాకు ఒక నెలకు 10,000 రూపాయలు మెడిసిన్స్కి ఇవ్వాలి, లేదా ఉండడానికి ఇల్లు, ఉండడానికి అవకాశం ఉన్నంత అని చెప్పి మెయింటెనెన్స్ రాసుకుంటాం. ఒకవేళ ఈ మెయింటెనెన్స్ చేయకపోతే మేము ఇచ్చే మీ కండిషన్లన్నీ మాకు ఇచ్చిన కండిషన్లను మేమైతే మెయింటైన్ చేయకపోతే ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చింది క్యాన్సిల్ అవుతుందని కండిషన్ రాసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఆర్డీఓ దగ్గర దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒక సివిల్ సూట్ వేసుకుంటే మీరు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారంగా వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు, అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చేస్తున్నారు అన్న ఉద్దేశంతో వెంటనే ఆ యొక్క గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందులో కండిషనల్ గిఫ్ట్ డీడ్లో. ఇక్కడ కండిషనల్ గిఫ్ట్ డీడ్లో ఎలాగూ మనకు అవకాశం ఉంది, కానీ అన్కండిషన్లో ఈ యొక్క మనకు అవకాశం లేదు. కాబట్టి ఈ పవర్స్ అన్నీ కూడా మనకు ఆర్డీఓకు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ గారు అతనికి ఫుల్ పవర్స్ ఉంటాయి. అతనికి అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని కంపల్సరీ ఇస్తారు. ఒకవేళ ఆర్డీఓ గారు కూడా ఇవ్వనట్లయితే మీ మెయింటెనెన్స్ మీకు ఇస్తున్నప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. నా దగ్గర ఒక మల్లారెడ్డి ఒక సీనియర్ సిటిజన్ ఉంటాడు, 85 years. అతని కేసు ఇప్పుడు నేను వేస్తున్నాను, ఇక్కడ నేను హైకోర్టులో వేసాను. సో అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నాడో అతను మెయింటెనెన్స్ ఇస్తలేరు, అతని ఏజ్ 85, ఆమె యొక్క వాళ్ళ మిసెస్ యొక్క ఏజ్ 83. సో ఇద్దరికి కూడా ఇప్పుడు పోషణ లేదు, వాళ్ళు బయట ఉంటున్నారు అని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని సో కంపల్సరీ వాళ్ళ యొక్క ప్రాపర్టీ వాళ్ళకు ఇప్పించి సో వాళ్ళకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఆర్డీ దగ్గర మిస్ అయినా మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని హైకోర్టు ఒక అడ్వకేట్కి ఇచ్చినట్లయితే మీ అప్లికేషన్ పరిశీలించిన తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా ఆర్డీఓ గారు అధికారం ఇస్తుంది. ఆ ఆర్డీఓ గారు మీకు కంపల్సరీ ల్యాండ్ కానీ ఆ యొక్క ఇల్లును కానీ మీకు పోషించుకోవడానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 సెక్షన్ 23 ఎక్స్క్లూజివ్లీ ఏదైతే గిఫ్ట్లు ఇచ్చిన్నో వాటిని క్యాన్సిల్ చేసి వాళ్ళకు ఇప్పించే అధికారం కలిగి ఉన్నది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్ అండి.